దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఈరోజు మార్చి 27న శ్రీరామనవమి రోజు మకర రాశి వారికి సాయంత్రం 6:45 జరగబోయేది ఇదే. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? శ్రీరామనవమి మార్చి 27న ఈ మకర రాశి వారికి సాయంత్రం 6:45 ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. ఈ రోజు వీడియో చాలా ప్రత్యేకం, చాలా శక్తివంతమైనది. అయితే మార్చి 27 శ్రీరామనవమి ఈ పవిత్రమైన రోజున దేవుడు స్వయంగా తీర్పు అయితే ఇచ్చిన రోజు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మకర రాశి వారికి ఈరోజు సాయంత్రం 6:45 ఒక గొప్ప మార్పు అయితే జరగబోతుంది అనే చెప్పుకోవచ్చు. మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే చివరి వరకు తప్పకుండా చూడండి. మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతాలను ముందుగానే తెలుసుకుంటారని అయితే చెప్పుకోవచ్చు. అయితే శ్రీరామనవమి మహత్యం. శ్రీరామనవమి అంటే సాధారణమైన రోజు కాదు, ఇది ధర్మం గెలిచిన రోజు. శ్రీరాముడు అనేది న్యాయం, సత్యం, ధర్మానికి ప్రత్యేకత అనే చెప్పుకోవాలి. అయితే ఈరోజు చేసే ప్రార్థన వెంటనే ఫలితాన్ని ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు అంటే శనిగ్రహ ప్రభావం వల్ల మీరు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న కష్టాలన్నిటికీ ఇప్పుడు అయితే ముగింపు సమయం వచ్చేసింది అనే చెప్పుకోవాలి. మకర రాశి వారికి దేవుని తీర్పు. ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, మోసాలు ఎదుర్కొన్నారు, నమ్మిన వారి చేతిలోనే దెబ్బలు తిన్నారు. కానీ ఈరోజు దేవుడు మీ పక్షాన అయితే నిలిచాడు అని అయితే చెప్పుకోవచ్చు. సాయంత్రం 6:45 సమయంలో మీ జీవితంలో ఒక సంకేతం అయితే వస్తుంది. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక వ్యక్తి రూపంలో అయితే ఆ సందేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే దిశలో అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. జీవితంలో పెద్ద మార్పు. అయితే ఈ రోజు తర్వాత మీరు ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది అనే చెప్పుకోవచ్చు. మీరు ఎదురు చూస్తున్న మీ పనులు అన్నీ పూర్తవుతాయనే చెప్పాలి. కొంతమందికి ఉద్యోగం వస్తుంది, కొంతమందికి వ్యాపారంలో లాభాలు వస్తాయి. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు లేదా వస్తుంది. ఆ వ్యక్తి మీ అదృష్టాన్ని అయితే మార్చేస్తాడని అయితే చెప్పుకోవచ్చు. జాగ్రత్తలు. కానీ ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈరోజు సాయంత్రం 6:45 సమయంలో ఎవరితోనూ వాదించకండి, కోపంగా మాట్లాడకండి, నెగిటివ్ ఆలోచనలను వదిలేయండి. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. అది దేవుడి పరీక్ష కూడా కావచ్చు. పూజా విధానం. అయితే ఈరోజు మీరు ఇలా చేయండి. సాయంత్రం 6 గంటలకు దీపం వెలిగించండి. శ్రీరాముడి పేరు 108 సార్లు జపించండి. పసుపు పువ్వులను సమర్పించండి. ఇలా చేస్తే మీకు వచ్చే ఫలితాలు ఇంకా రెట్టింపు అవుతాయని అయితే గుర్తుంచుకోండి. అత్యంత గోప్యమైన సంకేతాలు. మకర రాశి వారికి మీరు ఈ విషయం ఎప్పుడైనా గమనించారా? ఇప్పటికే కొన్ని రోజులుగా మీ చుట్టూ కొన్ని విచిత్రమైన సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే ఒక్కసారిగా పాత స్నేహితులు గుర్తుకు రావటం, ఒకే సంఖ్య అంటే 1, 1, 1 లేదా 2, 2, 2 పదే పదే కనిపించటం, దేవుడు ఫోటోలు వైపు మనస్సు వెళ్ళటం ఇవి సాధారణంగా అయితే కాదు. ఇవి దేవుడు మీకు ఇస్తున్న ముందస్తు సూచనలుగా అయితే భావించవచ్చు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6:45 సమయంలో మీరు ఏ పని చేసినా ఒక్కసారిగా అయితే ఆగిపోతారనే చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మీ జీవితాన్ని మార్చేసే సమయం అవుతుందని కూడా గుర్తుంచుకోండి. గత బాధలకు ముగింపు. అయితే మీరు గతంలో ఎంతగా బాధపడ్డారో దేవుడికి బాగా తెలుసు. ప్రేమలో మోసపోయారు, డబ్బు సమస్యలు, కుటుంబంలో అవమానాలు, ఈ 3 సమస్యలు ఎక్కువగా మకర రాశి వారిని అయితే వెంటాడాయి అనే చెప్పుకోవాలి. కానీ ఇంకా అంతా ముగిసిపోతుందని అయితే గుర్తుంచుకోండి. శ్రీరామనవమి రోజున మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టుకి ప్రతిఫలితం అయితే వస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి ఎవరు? మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి గుర్తించాలి అంటే ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వారే కావచ్చు లేదా కొత్తగా పరిచయం అవుతారు. ఆ వ్యక్తి లక్షణాలు: చాలా ప్రశాంతంగా ఉంటారు, మీ బాధలను అర్థం చేసుకుంటారు, మీకు సపోర్ట్గా నిలుస్తారు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఒంటరితనం పూర్తిగా పోతుంది అనే చెప్పుకోవచ్చు. డబ్బు అండ్ అదృష్టం. మకర రాశి వారికి ఈ రోజు తర్వాత అనుకోని డబ్బు వచ్చే అవకాశం ఉన్నాయి. పాత బాకీలు తిరిగి వస్తాయి. లాటరీ లేదా అదృష్టం కనిపించొస్తుంది.
కానీ గుర్తుంచుకోండి, డబ్బు వచ్చిన వెంటనే దాంట్లో కొంత భాగం దానం చెయ్యాలి. దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. అప్పుడు మీ అదృష్టం నిలకడగా అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఈ ఒక్క తప్పు చేస్తే చాలా ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవాలి. అయితే ఈరోజు మీరు ఈ ఒక్క తప్పు చేస్తే అన్నీ మారిపోతాయని అయితే గుర్తుంచుకోండి. ఎవరినైనా దుర్భాషలాడటం, అబద్ధాలు చెప్పటం, పెద్దలను అవమానించటం, ఈ 3 పనులు చేస్తే అస్సలు చేయకండి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకు అంటే ఈరోజు మీ ప్రతి పని దేవుడైతే గుర్తిస్తాడని అయితే గుర్తుంచుకోండి. జీవితం ఎలా మారబోతుంది, మార్చి 27 తర్వాత మీ జీవితం ఇలా మారబోతుంది. మీరు నవ్వుతూ ఉంటారు, మీ ఇంటిలో సంతోషం పెరుగుతుంది, మీ పేరు గౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక కోరిక కూడా అయితే 100% నెరవేరుతుంది అనే చెప్పుకోవాలి. అయితే మకర రాశి వారు ఈ వీడియోని మీరు చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికంగా కాదు, దేవుడు మీకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాడు. మీరు ఎంత కష్టాల్లో ఉన్నారో ఇంకా కొద్దిసేపు అయితే మీకు తెలియబోతుంది. మీ టైం కూడా అయితే స్టార్ట్ అయిపోతుందనే చెప్పుకోవాలి. మీ అదృష్టం మారబోతుంది అని కూడా చెప్పవచ్చు. కర్మ ఫలితం తిరిగి వచ్చే సమయం అని అయితే గుర్తుంచుకోండి. మకర రాశి వారు ప్రపంచంలో ఒక గొప్ప స్థాయిలో అయితే ఉన్నారనే చెప్పుకోవాలి. అది కర్మ. మీరు చేసే మంచి పనులు, మీరు సహాయం చేసిన వాళ్ళు అన్నీ ఈరోజు మీకు తిరిగి రావటం అయితే ప్రారంభం అవుతాయనే చెప్పుకోవాలి. మీరు ఎవరికైనా సహాయం చేసి ఉంటే, మీరు ఎవరికైనా కాపాడి ఉంటే ఈరోజు సాయంత్రం 6:45 తర్వాత ఇవి మీకు ఆశీర్వాదాలుగా అయితే మారి వస్తాయనే చెప్పుకోవాలి. దృష్టి దోషాలు తొలగింపు. అయితే ఇప్పటి వరకు మీరు ఎందుకు పనులను ఆలస్యం అవుతున్నాయో తెలుసాయా? దృష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, ఇతరుల ఈర్ష. కానీ ఈరోజు శ్రీరామనవమి, శ్రీరాముని ఆశీర్వాదంతో ఇవి అన్ని నెగిటివ్ శక్తులన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మీరు ఒక తేలికగా అనిపిస్తుంది, అలాగే మనస్సులో ప్రశాంతత కూడా వస్తుంది అనే చెప్పుకోవచ్చు. సమయంలో జరిగే అసలు విషయాలు. అయితే సాయంత్రం 6:45 ఈ టైంలో చాలా పవిత్రమైనది అనే చెప్పుకోవాలి. ఈ సమయంలో మీ ఫోన్ మోగవచ్చు, ఎవరో మీ ఇంటికి రావచ్చు, లేదా మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అది చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ అదే మీ జీవితాన్ని మార్చేసే టర్నింగ్ పాయింట్ అవుతుందని అయితే గుర్తుంచుకోండి. 3 సంకేతాలు తప్పకుండా గమనించండి. ఈ రోజుల్లో మీరు ఈ 3 సంకేతాలను చూస్తే అర్థం చేసుకోండి దేవుడు మీతో ఉన్నాడు అని. పసుపు రంగు పువ్వులు కనిపించటం, ఒక్కసారిగా గాలి వీచటం, శ్రీరాముడి పేరు వినిపించటం, ఇవి మీ అదృష్టాన్ని మొదలైన సూచనలుగా అయితే భావించండి. మనస్సు ఎలా ఉండాలి? అయితే ఈరోజు మీరు మనస్సు చాలా ముఖ్యమైనది అని అయితే గుర్తుంచుకోండి. కోపం వద్దు, భయం వద్దు, అనుమానం వద్దు. మీరు ఇలా అనుకోండి, నాకు మంచి జరుగుతుంది. ఈ ఒక్క ఆలోచనే మీ జీవితాన్ని అయితే మార్చేస్తుందని గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, అలాగే మార్చి 27 శ్రీరామనవమి రోజు మకర రాశి వారికి సాయంత్రం 6:45 ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.